ఎప్పుడు సక్సెస్ పీపుల్స్ గురించే మనం మాట్లాడుకుంటుంటాం. ఏ ప్రొఫెషన్ చూసుకున్నా కూడా ఎవరు సక్సెస్ అయ్యారు వాళ్ళ గురించే ఎక్కువగా డిస్కషన్ అనేది కూడా చేసుకుంటూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు, మన యొక్క జాబ్ లో ఉన్నప్పుడు ఎవరు రివార్డ్స్ తీసుకున్నారు, ఎవరు ప్రమోషన్ వచ్చింది వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఫెయిల్ అయిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడడం? ఆ ఫెయిల్ అయిన వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఒకసారి ఫెయిల్ అయితే జీవితంలో సక్సెస్ కాలేడా, దాని గురించి ఎందుకు మనం మాట్లాడడం? మన న్యూమరాలజీలో కూడా మనం చాలా వరకు చూసేంత వరకు సక్సెస్ పీపుల్ యొక్క నేమ్ నెంబర్ గురించే మనం వింటూ ఉంటాం జనరల్ గా. కానీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి అంటే సక్సెస్ పొంది మళ్ళీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి గురించి ఎందుకు మనం మాట్లాడుకోం? అంటే జీవితంలో అతను మళ్ళీ సక్సెస్ కాలేడా, ఆ విధంగా వెళ్ళలేడా? ఒక నేమ్ నెంబర్ గుడ్ నేమ్ నెంబర్ ఉన్నా కూడా తనకు సక్సెస్ కొన్ని సందర్భాల్లో దొరకదు అని కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను. అంటే ఒక మంచి నేమ్ నెంబర్ ఉన్న వ్యక్తి కూడా తనకి ఆ నేమ్ నెంబర్ సపోర్ట్ చేయకపోవచ్చు, అది బాగుండదు. అంటే పర్సన్ టు పర్సన్ మారిపోతుంది అనడానికి ఎగ్జాంపుల్ గా నేను ఈరోజు 2 సిస్టమ్ను చూడబెట్టబోతున్నాను. అంటే మీరు జనరల్ గా మీరు చూస్తూ ఉంటారు కదా, ఒక సిస్టమ్ లో మీకు ఏ విధంగా పాపులర్ అయిపోతారు అని ఈ మధ్య చాలా ఎక్కువ మంది దాని మీద ఫోకస్ పెడుతున్నారు. అదే సిస్టమ్ మీకు చూపిస్తున్నాను. ఈ వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఈ నెంబర్ ఉంటే అందరూ సక్సెస్ అయిపోతారు, కరోడ్పతి అయిపోతారు, దశ మారిపోతుంది అని కూడా చాలా సందర్భాలు మీరు విని ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అందరికి తెలిసిన వ్యక్తే. అతను ఎవరో కాదు, అనిల్ అంబానీ. చాలా వరకు ముఖేష్ అంబానీ గుర్తుపెట్టుకుంటారు. మరి అనిల్ అంబానీ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? మళ్ళీ అతను కూడా సేమ్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీ నుంచి. తాను కూడా అంటే ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత తనకు లభించిన ప్రాపర్టీస్ అంటే ఈక్వల్ షేర్ అనేది ఇక్కడ లభించడం జరిగింది ఇద్దరు అన్నా తమ్ముళ్ళకి. మళ్ళీ ఒక తమ్ముడు ఎందుకు సక్సెస్ కాగలిగాడు, ఒక తమ్ముడు ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయాడు? మళ్ళీ ఇతనిలో ఉన్న క్వాలిటీస్ అన్ని చూసుకున్నట్లయితే ఒక న్యూమరాలజీ ప్రకారంగా, ఒక లోషో గ్రీడ్ ప్రకారంగా కూడా, అంటే మీరు వెతుకుతున్న లోషో గ్రీడ్ ప్రకారంగా కూడా, ఆ గ్రీడ్ ప్రకారంగా కూడా నెంబర్లు ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మళ్ళీ ఇతను చూసుకున్నట్లయితే ఇతనికి ఉన్నంత నేమ్ నెంబర్ కూడా ఇతనిలో లేదు. కానీ లోషో గ్రీడ్ లో ఉండాల్సిన నెంబర్స్ కూడా లేవు. అయినా కూడా ఈజ్ ద నెంబర్ 1 ఇండియాలో ఒక టాప్ పొజిషన్ లో, అంటే బిలియనియర్ గా గుర్తింపు, అంటే ప్రపంచంలోనే ఒక బిలియనియర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి ముఖేష్ అంబానీ. ఈ ఇద్దరి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీకున్న డౌట్ ఈ రోజు క్లియర్ చేయబోతున్నాను. మళ్ళీ మీరు కూడా క్వశ్చన్ మార్క్ చేయాలి. మళ్ళీ ఇతనిలో కూడా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇతడు ఇప్పటి వరకు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు గత 10 సంవత్సరాల నుంచి అనేది కూడా మీరు క్వశ్చన్ రేస్ చేయడానికి ఒక మంచి అవకాశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనిల్ అంబానీ. అనిల్ అంబానీ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 04/6/1959. ఇక్కడ చూడండి, 04/6/1959 ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ బాగా స్పష్టంగా చూడండి. మన లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే బర్త్ నెంబర్ 4, మంత్ 6, తర్వాత వచ్చేసి అగైన్ ఇయర్ చూసుకున్నా కూడా 6 అవుతుంది. బర్త్ నెంబర్ 4, డెసిషన్ నెంబర్ 7 అవుతుంది. ఇక్కడ చూడండి, రాహు తల అయితే పూర్తి భాగం కేతుది అవుతుంది. ఇతని యొక్క నెంబర్లు కూడా 4 and 7, అంటే రాహు కేతుల కలయికతో అయిన బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ ని మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఏ ఒక వాల్యూ 1, 5, 1, 3, తర్వాత 1, 4, 2, 1, 5, 1. ఇక్కడ చూడండి నేమ్ నెంబర్ కూడా ఫస్ట్ నేమ్ నెంబర్ ని చూసుకున్నట్లయితే 10 వస్తుంది. సెకండ్ నేమ్ నెంబర్ ని కూడా మనం చూసుకున్నట్లయితే 14 వస్తుంది. అంటే ఇతని యొక్క టోటల్ నేమ్ నెంబర్ కూడా మీరు చూడండి 24 వస్తుంది. టోటల్ 6 వీనస్ కి సంబంధించింది. కాబట్టి ఇతను ఆల్వేస్ లగ్జరీ, బ్యూటీ, పీస్. తర్వాత ఇతని యొక్క ఫ్యామిలీతో అఫెక్షన్ కూడా బాగుంటుంది. చాలా ఇంటర్నల్ గా
ఎక్కువగా అంటే ఫ్యామిలీ లైఫ్ ని బయటికి ఎక్స్పోజ్ చేయడం అనేది ఇతను చాలా తక్కువగా జరుగుతుంది అనమాట. సో ఇతని యొక్క చూడండి ఇక్కడ నేమ్ నెంబర్ కూడా ఎంత బాగుంది, ఇతని యొక్క బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ కూడా బాగుంది. ఇతని యొక్క ఓవరాల్ గా ఇన్నర్ అంటే కొన్ని హైడింగ్ నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ ఎందుకు సక్సెస్ కాలేకపోయారు రావాలి కదా డౌట్. సో ఇప్పుడు మీరు జనరల్ గా చూస్తున్న ఒక గ్రీడ్ వేస్తాను. చాలా మంది లోషో గ్రీడ్ అంటారు. ఈ లోషో గ్రీడ్ న్యూమరాలజీకి సంబంధించింది కాదు అని నేను చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. ఈ లోషో గ్రీడ్ వాస్తుకు మాత్రమే సంబంధించింది. మళ్ళీ దీనిలో ఉన్న నెంబర్లు ఇతనికి కలిసి రావాలి కదా, ఇతను ఒక పెద్ద టాప్ పొజిషన్ కి వెళ్ళాలి కదా. బర్త్ నెంబర్ 4 ఎక్కడ వస్తుంది, ఇక్కడ. ఇతని యొక్క మంత్ నెంబర్ 6 ఎక్కడ వస్తుంది, ఇక్కడ. తర్వాత వచ్చేసి 1, 9, 5, 9 ఇంతే కదా లోషో గ్రేడ్. తెలియకుంటే ఎవరైనా ఉంటే చెప్పండి నాకు ఎలా వేయాలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క తర్వాత వచ్చేసి ఇతని యొక్క హువా నెంబర్ అంటారు కదా, హువా నెంబర్ ని మనం తీసుకుందాం. ఏమైపోతుంది 6 అంటే మేల్ కాబట్టి ఇతని యొక్క 11 లో 6 నెంబర్ తీసేద్దాం. అగైన్ ఎంత వస్తుంది నెంబర్ 5 అంటే ఇతని యొక్క కువా నెంబర్ కూడా 5 అవుతుంది. అంటే బర్త్ నెంబర్ 4 మళ్ళీ ఇక్కడ డెస్టినీ నెంబర్ 7 ఇంతేగా లోషో గ్రీడ్ లో వేయాల్సింది. ఇంకా మిస్సింగ్ నెంబర్స్ అంటారు కదా, ఈ మిస్సింగ్ నెంబర్స్ ఏమేమి మిస్ అయ్యాయి 2, 3, 8. సో ఈ నెంబర్ మాత్రమే మిస్ అయిపోయాయి. సో ఇక్కడ మనం జనరల్ గా మీరు చూస్తుంటారు కదా, మీ జాతకంలో 4, 5, 6 వస్తే గోల్డెన్ లైన్, మీ లైఫే మారిపోతుంది. మళ్ళీ 10 years నుంచి అనిల్ అంబానీ యొక్క లైఫ్ ఎందుకు ఇంత చిందరవందరగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవాలి కదా, అంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ని మాత్రమే మనం ఎప్పుడు చూడకూడదు. ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎక్కడ ఫెయిల్ అయి ఉంటాడు అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మై డియర్ క్లయింట్స్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, అప్కమింగ్ లో న్యూమరాలజీ నేర్చుకోవాలి అంటే, పర్ఫెక్ట్ అయిన న్యూమరాలజీ నేర్చుకోవాలి అంటే కేవలం సక్సెస్ అయినది అది బ్లైండ్ గా కాకుండా ప్రాక్టికల్ వేలో ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, డీప్ గా స్టడీ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క నెంబర్ యొక్క పవర్ అనేది మీకు అర్థమవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కేవలం ఏవో మనం తీసుకొని చెప్పేయడం కాదు, అది న్యూమరాలజీ కాదు. ఇది నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. సో ఇక్కడ ఎందుకు ఇతను సక్సెస్ కాలేకపోయాడు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇతని యొక్క నేమ్ నెంబర్స్ అంటే ఇతను 2014-15 వరకు సక్సెస్ఫుల్ గా రన్ కావడం అనేది జరిగింది. కానీ ఇతను అన్లక్కీ పీరియడ్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే అన్లక్కీ పీరియడ్ లో వచ్చాడో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా కావడం, అంటే రాంగ్ టైంలో రాంగ్ డిసిషన్స్ తీసుకోవడమే ఇతను చేసిన పెద్ద పొరపాటు. అది అతనికి కలిసి రాకపోవడం ద్వారానే అక్కడ ఫెయిల్యూర్ అనేది జరగడం అని జరిగింది. అంటే మంచి టైం అంటే నేమ్ నెంబర్ బాగుంది, తర్వాత వచ్చేసి మీరు చెప్తున్న లైన్ 4, 5, 6 లైన్ కూడా బాగుంది. కానీ అతను తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, రాంగ్ టైంలో రాంగ్ డిసిషన్స్, రైట్ టైంలో రైట్ డిసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు, ముఖేష్ అంబానీ. మనం ముఖేష్ అంబానీ అంటే కొన్ని సందర్భాలు అంటే ప్రతి నెంబర్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయవు అనడానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. అంటే ఇతని నేమ్ నెంబర్ బాగుంది, అగైన్ వచ్చేసి 4 and 7 కాంబినేషన్ కూడా చాలా వండర్ఫుల్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ నెంబర్ అని నేను చెప్తాను. ఇది ఫ్యామిలీ ఆఫ్ నెంబర్ అంటే ఒకే కుటుంబానికి చెందిన నెంబర్స్ అన్నమాట. ఆ నెంబర్స్ చెందినా కూడా ఇతనికి సపోర్ట్ అనేటివి చేయలేకపోయాయి. అంటే అన్ని నెంబర్స్ అందరికీ సపోర్ట్ చెయ్యవు అనడానికి ప్రూవ్డ్ గా నేను క్లియర్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ తో సహా ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇతని నెంబర్ 4 అంటే టెక్నికల్ సైడ్, అంటే అదే ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన ఫోన్ డివైస్ వైపు ఇతను స్టెబుల్ గా ఉండలేకపోయాడు. అంటే టెలికాం రంగంలో కూడా ఫెయిల్యూర్ కావడం అనేది ఇక్కడ జరిగింది. అదే టెలికాం రంగాన్ని ముఖేష్ అంబానీ తీసుకొని సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేది కూడా అక్కడ జరిగింది. అంటే ఇతను తీసుకోవాల్సింది ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్లాల్సింది,
తర్వాత వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్లాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి లగ్జరీ ఐటమ్స్ వైపు కూడా, అంటే చూడండి ప్రొఫెషన్స్ కూడా సూటబుల్ వెళ్ళాయి. కానీ తీసుకునే డిసిషన్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని సందర్భాల్లో రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల అదొక పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ కావడం ద్వారా ఇతను పతనంలోకి, అంటే వీళ్ళు బ్రదర్స్ ఇద్దరు ఈక్వల్ షేర్ చేసుకున్నా కూడా తండ్రి వైపు అన్న సంపాదించినంత సంపాదించలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఏంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఆ కారణం ఏంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అది కూడా తెలుసుకోవాలి కదా. మళ్ళీ మీరు చెప్పండి సార్, ఇంత ఇదిగా చెప్పారు, మళ్ళీ మీరు చెప్పొచ్చు కదా అని కూడా చాలా మంది క్వశ్చన్ రేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను చాలా మన యొక్క నేమ్ అండ్ మన యొక్క సిగ్నేచర్ రెండు కళ్ళ లాంటివని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మీ పేరు ఎంత గొప్పగా ఉన్నా మీ యొక్క సంతకం బ్యాడ్ గా ఉంటే మాత్రం మీ యొక్క ప్రొఫెషన్ లో, రిలేషన్ లో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా చాలా సందర్భాలుగా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క పేరు ఎంత గొప్పగా ఉందో మన సిగ్నేచర్ కూడా అంతే అందంగా, అంతే వైబ్రేట్ గా, అంతే సక్సెస్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ అనిల్ అంబానీ యొక్క సిగ్నేచర్ ని నేను జస్ట్ నా వేలో నేను వేస్తున్నాను, కానీ ఆ సిగ్నేచర్ ని మీకు స్క్రీన్ లో నేను చూపిస్తాను. అతని యొక్క సిగ్నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇతని యొక్క సిగ్నేచర్ వెళ్తుంది. ఇతని యొక్క సిగ్నేచర్ ని చూడండి. ఇతను ఫస్ట్ యొక్క లెటర్ ని స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది. ఇతని యొక్క ఫస్ట్ సిగ్నేచర్ అనేది స్ట్రైక్ చేస్తాడు. అంటే ఒక సిగ్నేచర్ ఫస్ట్ నేమ్ లెటర్ ని అనేది తాను ఎప్పుడైతే సర్కిల్లో తిప్పుతాడో తాను ఎవరి మాట వినకపోవడం అనేది జరుగుతుంది. అంటే మొండితత్వం ఎక్కువగా ఉంటుంది, మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్టబ్బర్న్ అంటాం, వీళ్ళకి ఎక్కువగా నేను చెప్పిందే జరగాలి, నేను అన్నదే ఖచ్చితంగా అవుతుంది అనే భ్రమలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇతని యొక్క సిగ్నేచర్ లో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇది ఇతని యొక్క ఫాదర్ ఇచ్చిన షేర్, అంటే వీళ్ళ అన్న తమ్ముళ్ళు సంపాదించినట్లు మనీ బ్యాగ్ అంటాం. ఇతని యొక్క మనీ బ్యాగ్ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ లో మీరు చూసుకున్నట్లయితే నెంబర్ 3 టైప్ లో కొద్దిగా ఈ రకంగా వచ్చేసి, తర్వాత కింద ప్లాట్ఫామ్ కూడా చాలా క్రాస్ గా ఇచ్చి డాట్స్ ని కూడా జనరల్ గా డాట్స్ అనేది ఈ రకంగా పెట్టడం, అంటే ప్లాట్ఫామ్ తీసుకోవడం అనేది, అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇతనికి చాలా తక్కువగా లభించడం. అంటే తన యొక్క తల్లి సపోర్ట్ కావచ్చు, వైఫ్ సపోర్ట్ కావచ్చు, పిల్లల సపోర్ట్ కూడా తీసుకోకపోవడం అనేది ఇక్కడ చూడండి. జనరల్ గా ఇతను సిగ్నేచర్ చేసినప్పుడు జనరల్ గా ఈ విధంగా ఉండాలి. ఇతని యొక్క అంటే సిగ్నేచర్ ఏ విధంగా చేశాడో కింద ప్లాట్ఫామ్ కూడా అదే విధంగా ఉండాలి, డాట్స్ కూడా. అంటే ఇతని యొక్క సిగ్నేచర్ టాప్ రేంజ్ కి ఇదే విధంగా వెళ్ళింది, కానీ ఇచ్చిన ప్లాట్ఫామ్ చూడండి కింద నుంచి, అంటే ఇది సత్వల్ ని చూపిస్తుంది. తర్వాత డాట్స్ చూడండి ఈ రకంగా పెట్టడం, అంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయలేరు. తర్వాత బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కొద్దిగా కష్టం అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడండి. తన యొక్క సిగ్నేచర్ వలయాల్లాగా ఉంటాయన్నమాట. అంటే సముద్రపు యొక్క అలలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా అలల రూపంలో వచ్చి ఒక అల రివర్స్ రూపంలో పైకి ఎగరడం అనేది జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎంత తొందరగా సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ ని కూడా అంతే విధంగా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇతని చివర్లో చూడండి, చివర్లో తాను చేసిన మిస్టేక్ ఏంటంటే సిగ్నేచర్ ని అదే విధంగా టాప్ అప్వర్డ్స్ ని తీసుకెళ్లిన వ్యక్తి రివర్స్ లో తీసుకురావడం. అంటే దీనిలో కూడా ముఖేష్ అంబానీకి కూడా కొద్ది వరకు పోలిక ఉంటుంది, కానీ తాను చేసిన సిగ్నేచర్ సమ్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. అంటే ఇతని యొక్క ఫెయిల్యూర్ ఇక్కడ ఇతని యొక్క సిగ్నేచర్ లో జరగడం జరిగింది. పేరు బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, కానీ సిగ్నేచర్ లో చాలా పొరపాటు జరగడం వల్ల అది ఫెయిల్యూర్ కి దారి చేయడం. అంటే మన యొక్క నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంటో ఒక తర్వాత సిగ్నేచర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ముఖేష్ అంబానీ గురించి కూడా తెలుసుకోవాలి కదా. మీరు లోషో గ్రేడ్ అంటారు కదా, మళ్ళీ లోషో గ్రేడ్ లో ఇతని నెంబర్స్ ఏం చెప్తున్నాయో అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖేష్ అంబానీ సో ఇతని యొక్క నేమ్ నెంబర్ మనం చూద్దాం.
5 3 5 1 4 2 1 5 1. సో ఇతని 10 20 23 24 25. చూడండి, ఫస్ట్ నేమ్ 7 మీద వచ్చింది, సెకండ్ నేమ్ 5 మెర్కురీ మీద వచ్చింది, టోటల్ నేమ్ నెంబర్ 39 మీద వచ్చింది. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ 39 మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఈ నెంబర్ అంత పెద్దదేం కాదు మన న్యూమరాలజీ ప్రకారం కూడా చూసుకున్నా కూడా, కానీ ఇట్స్ ఏ గురువు నెంబర్, 3వ నెంబర్. గురువు అంటే ఇచ్చేవాడే, ఏది ఆశించడు, అంటే కష్టపడతాడు. తన దగ్గర నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ముఖేష్ అంబానీలో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తన యొక్క ధీరుభాయ్ అంబానీ తన యొక్క ఫాదర్ కి కూడా తాను ఎదిగే సమయంలో, అంటే స్టడీస్ కి, అంటే తాను చదువుకుంటున్న చదువుని కూడా పక్కన పెట్టి తన యొక్క తండ్రి ఒక కామన్ ఎంప్లాయీగా అతని యొక్క కంపెనీలోనే ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఇతని యొక్క నాలెడ్జ్ ద్వారా మార్కెట్ కి తగ్గట్టు, అంటే ఒక 10 years కి బిఫోర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనే ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని ముందుగానే ఇంప్లిమెంట్ చేసుకొని మీరు సక్సెస్ రూపంలో తీసుకొచ్చిన వ్యక్తే ముఖేష్ అంబానీ. మీకు తెలిసే ఉంటుంది జియో సిమ్ ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశాను. ఒక రాతని అంటే ఇన్కమింగ్ బిల్ పడే టైంలో జియోని ఇంట్రడ్యూస్ చేసుకొని తాను, అంటే ఇన్కమింగ్ నుంచి అవుట్ గోయింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా చార్జెస్ అనేటివి పడేటివి. అలాంటి వాటిని ఒక జియోని సిమ్ ని వదిలేసి 6 months ఫ్రీ, అన్లిమిటెడ్ కాల్స్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇచ్చిన వ్యక్తి ముఖేష్ అంబానీ. అంటే ఒక పబ్లిక్ యొక్క నాడిని పట్టుకున్న వ్యక్తి, అంటే బిజినెస్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకున్న వ్యక్తి ముఖేష్ అంబానీ మనం చెప్పుకోవచ్చు. ఆ జియో కూడా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారమే పెట్టడం జరిగింది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 19/4/1957. అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ 1, తర్వాత వచ్చేసి 4. అంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 9. ఇక్కడ చూడండి, 1 pole ఇదర్ 1 pole అదర్, అంటే 1 స్టార్టింగ్ లో ఉంటుంది, 9 ఎండింగ్ లో ఉంటుంది. కాబట్టి అన్ని నెంబర్లన్నీ మిడిల్ ఆఫ్ నెంబర్ లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఇతని యొక్క బర్త్ నెంబర్ కూడా చూడండి 19. అంటే ఇక్కడ కూడా చూడండి కాంబినేషన్ 19 కాంబినేషన్. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక రాజు యొక్క లక్షణాలు ఉన్నాయి, ఒక సైన్యాధిపతి యొక్క లక్షణాలు కూడా ఇతనిలో ఉన్నాయి. అంటే ఆ రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎదుటి వ్యక్తితో ఏ విధంగా కాంపిటీషన్ లో పాల్గొని వాళ్ళతో విన్ కావాలి. అంటే అది ఏ బిజినెస్ అయినా కూడా చూడండి, ముఖేష్ అంబానీ ఏ బిజినెస్ చేసినా సక్సెస్ఫుల్, దానిలో సక్సెస్ కావడమే అతని యొక్క సక్సెస్ మంత్ర దాగిందనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజుకు సరైన సైనాధికారి లేకపోతే అతని యొక్క రాజ్యం ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. అలాంటి సామ్రాజ్యాన్ని ఇతను ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని ఏ విధంగా చూసుకోవడం అనేది జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. సో ఇప్పుడు మనం చూడాలి కదా లోషో గ్రీడ్ కూడా. సో ఇతని యొక్క లోషో గ్రీడ్ ఏం చెప్తుంది అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవాలి కదా. సో మీకు కనబడుతుందో లేదో ఒకవేళ. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నాం 1/9/1/5 తర్వాత 7. అంతేనా? లోషో గ్రీడ్ వేసే విధానం ఇదే అనుకుంటాను. తర్వాత ఇతని యొక్క కువా నెంబర్ని కూడా మనం తీసుకుందాం 13, అంటే 4. అగైన్ వచ్చేసి ఇతని యొక్క 11లోంచి 4 తీసేస్తే 7, అగైన్ 7. ఇతని యొక్క కువా నెంబర్ 7 అయింది. బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 9 అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు 999. అంటే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ చూడండి, మనకి ఇక్కడ నెంబర్ ఏ విధంగా ఎన్ని మిస్ అయ్యాయి. అంటే ఇతని యొక్క గోల్డెన్ నెంబర్ లేదు కదా ఇతని యొక్క చార్ట్ లో. చూడండి కదా మనం ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో గోల్డెన్ లైన్ లేదు. అంటే 6 నెంబర్, అంటే నెంబర్ 2 నెంబర్ మిస్ అయ్యింది, 3 నెంబర్ మిస్ అయ్యింది, తర్వాత వచ్చేసి 8 నెంబర్ మిస్ అయ్యింది, తర్వాత వచ్చేసి 6 నెంబర్ మిస్ అయింది.
ఓకే, మనకి 3 నెంబర్ ఇతని యొక్క నేమ్ నెంబర్ ఉంది కాబట్టి 3 నెంబర్ ని మనం తీసుకున్నాం. నేమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చింది. సో 286 మిస్ అయిపోయాయి కదా. అంటే ఇక్కడ చూడండి, ఇది ఎర్త్కి సంబంధించిన ఎలిమెంట్. ఇక్కడ 2వ నెంబర్ మిస్ అయింది కాబట్టి ఇతను భూమి మీద నివసించట్లేదు. టాప్ పొజిషన్ అంటే ఇతని యొక్క పొజిషన్ చాలా టాప్ లో ఉంది కాబట్టి, అంటే ఇది కూడా మనం లోషోగ్రీడ్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నట్లయితే, ఇతని చూసుకున్నట్లయితే వుడ్ ఎలిమెంట్ ఉంది ఇతని డేట్ ఆఫ్ బర్త్ లో, తర్వాత వాటర్ ఎలిమెంట్ ఉంది, తర్వాత ఫైర్ ఎలిమెంట్ ఉంది, తర్వాత వచ్చేసి ఇక్కడ మెటల్ ఎలిమెంట్ కూడా 33% ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మెటల్ ఎలిమెంట్ ఉంది. కానీ ఎర్త్ ఎలిమెంట్ లోనే 2 and 8 మిస్ అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం 5 నెంబర్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ 2, 8 మిస్ కావడం కూడా మనం చూసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ లోషోగ్రీడ్ లో. అంతేగాని కేవలం ఇక్కడ 4, 5, 6 ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇతని యొక్క ఆలోచన కూడా థాట్లే. ఇతని యొక్క 4, 3, 8 లో మిస్ అయింది కానీ ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంది. తర్వాత విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, ఇతని యొక్క విల్ పవర్ 951 విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. యాక్షన్ కూడా ఇమ్మీడియట్ యాక్షన్ చాలా ఆచితూచి తీసుకుంటాడు. ఇతను యాక్షన్ తీసుకునేటప్పుడు అంత తొందరగా ఏ నిర్ణయాలను తీసుకోవడం, ఆచితూచి స్టెప్ వేయడం అనేది ఇతను ఉంది. ఇక్కడ చూడండి, మెంటల్ ప్లే, చాలా ఎమోషనల్ అంటే ఫ్యామిలీతో అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ గా మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి. ఇక్కడ చూడండి, ఇవి 2 అనేటివి ఇతని యొక్క కెరియర్ ని సక్సెస్ వైపు తీసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేది ఇండెప్త్ స్టడీ, కేస్ స్టడీ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకు అర్థం అవుతుంది. అంతేగాని కేవలం ఒక నేమ్ నెంబర్ ని పట్టుకొచ్చి ఈ నేమ్ నెంబర్ ఉండడం ద్వారా ఇతను కరోడిపతి, ఇతను బికారి అని ఫిక్స్ చేయడానికి లేదు. ఈ నేమ్ నెంబర్ లో ఈ నెంబర్ ఉంది కాబట్టి మీరు ఇదైపోతున్నారు, అదైపోతున్నారని ఒక వ్యక్తిని సైకలాజికల్ గా భయపెట్టడం ద్వారా కూడా ఆ వ్యక్తి తెలియదు కదా ఈ సబ్జెక్ట్ ఇంత ఉంటుందా, దీనిలో ఇంత స్టడీ చేయాలన్నా. ఇంకా మీకు చెప్పింది జస్ట్ నేను 10 to 15% మాత్రమే. దీనిలో ఇంకా డీప్ స్టడీ చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నా యొక్క స్టూడెంట్స్ కి నేను క్లాసులలో చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ గా డీప్ స్టడీ చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా, ఎప్పుడు, ఏ టైంలో ఏది చూడాలి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది సిసలైన న్యూమరాలజీ. అంటే ఒక వ్యక్తి ఒక పేరుతోనే లైఫ్ టైం ట్రావెల్ చేస్తాడు. అదే తన యొక్క ఐడెంటిటీ, అదే తన యొక్క సక్సెస్ మంత్ర, అదే తన యొక్క గుర్తింపు ఉంటుంది. మనం మనిషి పోయినా కూడా పేరుని గుర్తుపెట్టుకుంటాం. ఇప్పటికీ కూడా మనం ఎందుకు ఇందిరాగాంధీని కావచ్చు, నెహ్రూని కావచ్చు, ఎన్టీ రామారావు గారిని కావచ్చు, ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారిని కావచ్చు, ఎవరినైనా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? మనిషి యొక్క పేరు, అతని యొక్క బ్రాండ్ అనేది వేసిపోయారు, ముద్ర అనేది వేసిపోయారు కాబట్టి స్టిల్ గుర్తుపెట్టుకుంటున్నాం. అదే మనల్ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? ఒక కామన్ మ్యాన్ గా మనం బతుకుతున్నాం. మన పేరు ఎందుకు కనీసం ఒక 100 మందికి కూడా వెళ్ళట్లేదు? మనం అంత ఐడెంటిటీ, గుర్తింపు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అంటే ఇవన్నీ దీనిలో ఉన్న వీక్నెస్, స్ట్రెంగ్త్. మన యొక్క స్ట్రెంగ్త్ గురించి మనం తెలుసుకోవాలి, మన వీక్నెస్ ని మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడ ఏ వేలో వెళ్తే సక్సెస్ అవుతామనేది తెలుసుకోవాలి, మనం ఏ రూట్ లో వెళ్తే సక్సెస్ అవుతామని తెలుసుకోవాలి, ఏ టైంలో ఏ డిసిషన్స్ తీసుకోవాలని తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క లైఫ్ లో హెల్త్, వెల్త్, రిలేషన్ లో, మన యొక్క కెరీర్ లో సక్సెస్ కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇదే నా యొక్క విన్నపం. ఎప్పుడైనా కూడా మనం ఇది సక్సెస్ అయిన వ్యక్తుల గురించే కాకుండా ఫెయిల్యూర్ ఎందుకు ఫెయిల్ అయ్యారని తెలుసుకోగలిగితే వాళ్ళకి మనం సక్సెస్ రేట్ ఇవ్వగలము. మన దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే మన దగ్గరికి వస్తాడు, ఇతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఎలా ఫెయిల్ అయ్యాడు తెలుసుకున్నప్పుడే అతని సక్సెస్ ని కూడా మనం చెప్పగలుగుతాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ రసలింగ్ ఖాన్.